శేషు గారు వారు అన్నట్లుగా భవిష్యత్తు గురించి అట్లాంటి అడుగులు పడుతున్నాయి, కంపల్సరీ అభివృద్ధి ఉంటుంది అంటున్నారు. అయితే మీరు ఎటువంటి సూచన చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ ఋషికొండ ఈ భవన నిర్మాణాలకు సంబంధించిన విషయానికి వస్తే మనం వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలైనా వాడుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ అక్కడ ఆ లావిష్నెస్ కనబడుతూనే ఉంటుంది. బట్ వారు అన్నట్లుగా అటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయాలి, అండ్ ఇదివరకు జరిగిన అవినీతి లాంటి పరిస్థితుల్ని ఎలా బయటికి తీయాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయంటారు? చట్టంలో సిఆర్పిసిలో ప్రతి ఒక్క సెక్షన్ ఉంటుంది. శేషు గారు ఒక్కసారి శేషు గారు రెస్పాండ్ అవుతారు. ఏసరావు గారు కంక్లూడ్ చేస్తున్నా. తెచ్చినటువంటి ఖరీదు చేసినటువంటి ఫర్నిచర్ ఏ విధంగా ఉందో అవసరమైతే దాన్ని రిటర్న్ చేస్తారు, లేకుంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవడం కంపల్సరీ తీసుకుంటాం కూడా. ఓకే, శేషు గారు వారు అన్నమాటకి ఎలా రావు గారు స్పందించిన దాంట్లో ఒక అద్భుతమైన వర్డ్ ఉంది. ఏంటి అంటే, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన పనులమైన దృష్టి పెట్టి మా సమయం వృధా చేసుకోము అని అనేటటువంటి మాట చాలా ఆహ్వానించదగినటువంటి మాట. ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గనక ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులను తోడుకుంటూ అక్కడ కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తే రెండు విధాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి, వాళ్ళకి సమయం నష్టం అవుతుంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ప్రజల్లో సానుభూతి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు చాలా చాలా బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉందండి. ఎందుకంటే నవ్యాంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు మళ్ళొకసారి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఆ అవకాశాన్ని గనక చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో గనక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడుకి ఒక బ్రహ్మాండమైనటువంటి పేజీ లిఖించబడి ఉంటుందనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఋషికొండ నుండి వెనుకకు రావటం కాకుండా ఋషికొండలో కట్టినటువంటి భవనాలను పర్యాటక రంగం అభివృద్ధి కోసం వాడుకుంటే ఉత్తరాంధ్రకి మంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. పర్యాటకంగా ఆ విధమైనటువంటి హాస్పిటాలిటీ దొరుకుతుంది ఋషికొండ పైన. కాబట్టి అట్లా వాడుకోవాలి. రెండోది, అంతకంటే కీలకమైనటువంటి బాధ్యతలు ఏంటి అని అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడుకు దొరికింది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాను, ఏక్నాథ్ షిండే ఇచ్చినటువంటి ఆక్సిజన్ తోటే ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. వీళ్ళు గనక ఆక్సిజన్ పీకేస్తే ఆ ప్రభుత్వం పడిపోతుంది. దాంట్లో అతిపెద్ద పార్టీ 16 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ పార్టీ. కాబట్టి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ తేవడంతో పాటు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఇవాళ కీలకంగా సోమవారం రోజున పోలవరానికే వెళ్లి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచే ప్రెస్ మీట్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే, 5 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు 72% పూర్తి చేస్తే, మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 1% కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి చేయలేదనుకుందాం. 72 అంటే ఇంకొక 30% ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. ఈ 5 సంవత్సరాలలో ఆ 30% పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ 5 సంవత్సరాల కాలంలోనే పోలవరాన్ని పూర్తి చేయగలిగితే అది తన రాజకీయ మిగతా పనులన్నీ కంప్లీట్ అయిన కష్టం కాదు. కాకపోతే డైఫ్రామ్ వాల్ అనేది చాలా కీలకమైంది. ఆ కాపర్ డ్యామ్లన్నీ కొట్టుకుపోయినాయి. దాని అటువైపు ఇటువైపు అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ ఉంటాయి కదా, అవన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, కొట్టుకుపోయినాయి. ఆ ఒక డైఫ్రామ్ వాల్ కూడా ఏ విధంగా ఉన్నది దాన్ని ఒక పరిశీలించి దాని ఒక రిపోర్ట్ రావాల్సి ఉంది. కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత ఈ యొక్క డైఫ్రామ్ వాల్ మనం పరిశీలించకుండా దాని మీద ఏమంటారు డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకోకుండా మనం నిర్మాణం చేస్తే ఇక్కడ కాళేశ్వరం ఏ విధంగా 72% నుంచి మళ్ళీ వెనక్కి అదే విధంగా కుంగిపోయే పరిస్థితి ఉంటది. ఇవాళ టెక్నోక్రాట్స్, ఇవాళ ఇంజనీర్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రాజెక్ట్ కట్టడం అంటే ఒక నది పైన ఆనకట్ట కట్టితేనే ప్రాజెక్ట్ కట్టినట్లు కాదు. దానికి సంబంధించినటువంటి కెనాల్స్, దానికి సంబంధించినటువంటి పునరావాసాన్ని కూడా పూర్తి చేస్తేనే ప్రాజెక్టు పూర్తయినట్టు అవుతుంది. ఇప్పటి వరకు పోలవరం 50% కంటే ఎక్కువ పూర్తి కాలేదు అన్నారు. అంటే ఇంకా 50% బ్యాలెన్స్ అట్లనే ఉంది. ఆ 50% కూడా తనకున్నటువంటి నాలెడ్జ్ తోటి, తనకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి చంద్రబాబు నాయుడు పూర్తి చేయగలిగితే ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించినట్లుగా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోతుంది కదా. దాంతో పాటు అనేకమైనటువంటి పెండింగ్ అంశాలతో పాటు చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 తో పాటు
దరిదాపు ఒక కీలకమైనటువంటి హామీలన్నిటినీ నెరవేర్చడానికి పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంటుంది. ఆ హామీలను నెరవేర్చడంతో పాటు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను తీసుకురావడంతో పాటు ఈ పెండింగ్ ఉన్నటువంటి అంశాలను గనక పూర్తి చేయగలిగితే ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఆ విధమైనటువంటి క్రెడిబిలిటీ వస్తుంది, ఆ విధమైనటువంటి మైలేజ్ వస్తుంది. అట్లా కాకుండా ఈ చిన్న చిన్న విషయాలకు లేకపోతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం మళ్ళా ప్రజల్లో కలిగితే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో టీడీపీకి కూడా భవిష్యత్తులో అదే రిజల్ట్ వెయిటింగ్ చేస్తారు కదా. రాజకీయాల్లో ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలు ఇచ్చేటటువంటి అంతిమ తీర్పే ఎవరైనా శిరసావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు ఇంత బలం ఉంది, నేను ఇంత అనుభవం ఉంది అంటే కుదరదు. ఆ టైంకి ఆ 5 సంవత్సరాల్లో ప్రజలకు మెచ్చేటటువంటి పరిపాలన చేయలేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది అక్కడే కదా. జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చిన పాలన చేశాడు, ప్రజలకు నచ్చిన పాలన చేయలే. అందుకే అంత దారుణమైనటువంటి విజయము, అంత దారుణమైనటువంటి ఓటమి రెండు ఆయనకే దక్కినాయి. కాబట్టి రేపు టీడీపీ ఇంత బలమైన విజయాన్ని సాధించి ప్రజలకు నచ్చిన పరిపాలన చేయకపోతే టీడీపీకి కూడా అదే విధమైనటువంటి ఫలితాలు, రిజల్ట్స్ భవిష్యత్తులో వస్తాయనే విషయాన్ని వాళ్ళు గమనించాలి. అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఈ విషయాలన్నీ తెలియనివి కావు. ఏఎస్ రావు గారు, అంటే వారు అన్నట్లుగా అటు అభివృద్ధి సంక్షేమం విషయంలో చూస్తే కేవలం సంక్షేమం పేరు చెప్పి బటన్లు నొక్కారు అనేది ఇప్పటివరకు మీరు చెప్పిన మాట. సో రాబోయే రోజుల్లో మరి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి విషయం కావచ్చు, లేకపోతే సంక్షేమం విషయం కావచ్చు, లేకపోతే మీరు ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా మెటీరియలైజ్ చేసే విషయంలో ఎలాంటి అడుగులు పడుతున్నాయి ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి? ప్రజలు కూడా ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ నాయకులు ప్రజల్లో వెళ్ళడానికి ముఖం లేదు. మాకు కూడా వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టం లేదు. అందుకే ఇంతకుముందు చెప్పాను, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, దానికి అధికారులు దాని మీద సమగ్ర విచారణ చేపడతారు. ఆ దోషులైన వారిని చట్టరీత్యా చట్టం శిక్షిస్తుంది. మేము దాంట్లో పోయి మా సమయం వృధా చేసుకోవాలని మేము అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా సమన్వయం పాటించండి, ఎవరు కూడా ఎదురు దాడికి వెళ్ళకూడదు. మీరు మనకు వచ్చినటువంటి బాధ్యత, ప్రజలు మనకి ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే, ఇంత ఘన విజయాన్ని మనకి ఇచ్చారంటే, ఇంత ఓటింగ్ శాతం మనకి ఇచ్చారంటే ప్రజలకు మన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ప్రజల విశ్వాసం మనం నిలబెట్టుకోవాలా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇది ముమ్మాటికి ఇది యథార్థం. ఏదేమైనప్పటికీ కూడా ఇంకోటి, ప్రజలు మా పైన మోపినటువంటి మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇచ్చినటువంటి బాధ్యత ఎంతో గొప్పది, ఎంతో ఇదది. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. ఒకటి రాజధాని, మనుంగోటి పోలవరం. అదే విధంగా ఆర్థిక సంక్షోభంలో కూడుకుపోయింది ఒక రాష్ట్రం. దీంట్లో సంపద సృష్టించే అవసరం ఉంది. సంపద సృష్టించాలంటే ఫస్ట్ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఈ యొక్క ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొల్పాలని చెప్పేసి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత. అందుకే లా అండ్ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ శాఖ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఆ పోర్ట్ఫోలియో. దీన్ని గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన రౌడీజం కానీ, లా అండ్ ఆర్డర్ కి శాంతి భద్రత విఘాతం కలగకూడదు. శాంతి భద్రతలు విఘాతం కలిగితే రేపు వచ్చేటువంటి టూరిస్టులు రారు. రేపు సినిమా రంగం కూడా హైదరాబాద్ సరిసమానంగా అక్కడ సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ కూడా డెవలప్ కాబోతున్నది. పవన్ కళ్యాణ్ గారి చేతులు అందుకే సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ పెట్టారు. ఇరు పార్టీ నాయకులు ఇద్దరు కూడా, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఒక ఆదర్శ రాష్ట్రంగా మా పదవి కాలంలో దిద్దుతాం కూడా. అది మేము చేసి చూడతాం. ప్రజల మెప్పును మేము పొందుతాం. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం కూడా మాదే ఉంటుందని ఈ రోజు మేము ధీమాగా చెప్తున్నాం. ఎందుకంటే మేము చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఇచ్చేటువంటి హామీలని పట్టించుకోలేదు. వారు అధికారంలో అడ్మినిస్ట్రేషన్ లో ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయన బిజీగా ఉండి రాజకీయాల వైపు దృష్టి సాధించలేదు. దాని వల్లనే ఈ యొక్క నత్తి పకోడి, ఈ యొక్క సైకో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అని గల్లీ తిరుగుతూ ముద్దులు పెట్టుకుంటూ ఒక ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని
బోల్తా కొట్టించారు. ప్రజలే తర్వాత నాలుక కరుచుకున్నారు. అరే వీడికి ఓటేసి మన కాళ్ళ మీద మనమే గుడ్డలు కొట్టుకున్నామని చెప్పేసి ప్రజలు పశ్చాత్తాపడ్డారు. 5 సంవత్సరాల పదవి కాలం మొత్తం ప్రజలు కూడా ఎదురు చూశారు. ఎప్పుడు ఓటింగ్ వస్తుందా, ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మనం బటన్ నొక్కి ఈ నత్తిపకోడిని దుర్మార్గుని ఇంటికి పంపిద్దామని ప్రజలు ఆలోచించారు. ప్రజల యొక్క ఆక్రోశం ఓటు రూపాన చూపించారు. అందుకే 151 నుంచి 11కు దించి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఈ రోజు అసెంబ్లీలో రావడానికి ముఖం లేకుండా ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలకు చెంపదెబ్బ కొట్టారు. ప్రజల్ని మీరు అడుగడుగున దోసుకున్న దానికి ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మీకు. ఓకే, శేషు గారు మీ కంక్లూజన్ ఒక్కసారి ఇవ్వండి. ఇందాక మీరు అన్నారు ప్రగతి భవన్ విషయంలో, సో 64 గదులు కట్టుకున్నారంటూ విమర్శలు చేశారు. మళ్ళీ అదే ప్రగతి భవన్ ఇప్పుడు వాడుకోవాల్సిన పరిస్థితి. అటు సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్ విషయంలో కూడా 1500 కోట్లు 1000 కోట్లు అంటూ మాట్లాడారు. దాదాపు 616 కోట్లు అని తెలుస్తోంది. కాబట్టి మళ్ళీ ఆ బిల్డింగ్నే వాడుకునే పరిస్థితికి ఈరోజు వచ్చింది ప్రభుత్వం. సో ఇట్లా కావాలని దాన్ని హైప్ చేసి దుష్ప్రచారం చేయడం, ఆ తర్వాత మళ్ళీ అదే వాడుకోవడం, దీనికంటే మీరు అన్నట్లుగా అభివృద్ధి విషయంలో ముందుకెళ్ళడం, ఇటువంటి అవినీతిని బయటపెట్టడం, అది కూడా బాధ్యత ఉంది. కానీ కేవలం ఈ పబ్లిసిటీ కోసమే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదనేది మీరు కూడా అంటున్నారు. సో ఎటువంటి సూచన ఇస్తారు ఇప్పుడు ఈ ప్యాలెస్ విషయం కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇప్పుడు ముఖ్యంగా ఎమర్జెన్సీ రూపంలో కావాల్సిన వాటికి ఎటువంటి సూచన మీరు ఇస్తున్నారు? ఒక కంక్లూజన్. ఇప్పుడు ఒక్కటండి, మన భారతదేశ రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ సౌత్ ఇండియన్ పాలిటిక్స్ కనుక మనం చూస్తే, ఏ ప్రభుత్వాలైనా ఏ కీలకమైనటువంటి నాయకుడినైనా శిక్షించిన దాఖలాలు మనకు కనపడ్డాయా? ప్రభుత్వాలు వారంగంలోనే ఆరోపణలు చేసుకోవటం, అవినీతి జరిగింది, ఎంక్వైరీల వరకే ఆగిపోయారు, పరిమితమయ్యారు తప్ప ఎంక్వైరీలు దాటి వచ్చి శిక్షలు పడేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు మనం చాలా తక్కువ సందర్భాల్లో చూసాం కదా. కాబట్టి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి, రాజకీయాలు చేస్తూనే ఉంటారు. కానీ రాజకీయాల కంటే కూడా ప్రధానమైనటువంటి అంశం ప్రజల సౌకర్యాలు, ప్రజల సంక్షేమం, రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేటటువంటి విషయాన్ని అన్ని పార్టీల నాయకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు ప్రతిసారి కూడా, ప్రతి సందర్భంలో కూడా రాజకీయాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజలకు ఇవ్వటం లేదు, ప్రజల సంక్షేమానికి ఇవ్వటం లేదు, రాష్ట్ర అభివృద్ధికి ఇవ్వట్లేదు అనేటటువంటిది గత చరిత్ర మనకు కనపడుతూనే ఉంది ఏ పార్టీ విషయంలోనైనా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు ఇండియాలోనే చూడండి, చంద్రబాబు నాయుడు కంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. మళ్ళా చంద్రబాబు నాయుడు తర్వాత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది నితీష్ కుమారే. ఇవాళ దేశ ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కంటే కూడా జూనియర్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాలు పట్టించుకోకపోతే అది ప్రజల్లోకి రాంగ్ సంకేతం వెళుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నారు. మీరు జాతీయ మీడియాలో కూడా పదే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశాలు టెలికాస్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి దాడుల విషయం మీద పెద్ద ఎత్తున టెలికాస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక ఏఎస్ రావు గారు చెప్పినట్టు పెట్టుబడులు ఆకర్షణ చేయాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లా ఇచ్చేటటువంటి క్రమంలో నేను గమనిస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు నేను ప్రభుత్వం మారిన తర్వాత ఒక 10-15 డిబేట్స్ లో పాల్గొంటే ఇప్పుడు ఏఎస్ రావు గారు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలే మాట్లాడారు. సైకో అని, వాడని, వీడని. ఇది పద్ధతి కాదు. ఎందుకనంటే అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు మీద కూడా ఇప్పుడు వాళ్ళు మీరు మాట్లాడితే, మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి చాలా బాధ్యతాయుతంగా, చాలా పద్ధతిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, వాళ్ళు మాట్లాడినా వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు. ఏ స్థాయిలో శిక్ష వేశారు అనేటటువంటి విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత గారు కూడా బియాండ్ కాన్స్టిట్యూషనల్ కి వచ్చేసి మీడియాలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి రాష్ట్రానికి మంచిది కాదు. అది ఒక విలువలు కలిగినటువంటి రాజకీయ పార్టీలలో మాట్లాడాల్సినటువంటి అంశం కాదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సరే, వాళ్ళు మార్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు అండ్ ఎస్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.